ఓం శ్రీ మాత్రే నమః. జనవరి 17వ తేదీ శ్రీ శోభకృతనామ సంవత్సరం పుష్యమాసం ఉత్తరాయణం హేమంత ఋతువు బుధవారం. తిథి సప్తమి, తెల్లవారుజామున 3 గంటల 9 నిమిషాల వరకు. నక్షత్రం ఉత్తరాభాద్ర, ఉదయం 9 గంటల 55 నిమిషాల వరకు. అమృతకాలం ఉదయం 6 గంటల 55 నిమిషాల వరకు. తిరిగి తెల్లవారుజామున 6 గంటల 12 నిమిషాలకు. వర్జ్యం రాత్రి 9 గంటల 11 నిమిషాల నుంచి 10 గంటల 41 నిమిషాల వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల నుంచి 12 గంటల 46 నిమిషాల వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట 30 నిమిషాల వరకు. సూర్యోదయం ఉదయం 6 గంటల 45 నిమిషాలకు. సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 2 నిమిషాలకు. ఈరోజు విశేషం ముక్కనుమ. ఈరోజు సూర్యారాధన చేస్తే చాలా మంచిది. పుష్యమాసంలోనే గోపికలు కాత్యాయని వ్రతం చేసి శ్రీకృష్ణుణ్ణి పరిణయమాడారు. పెళ్లి కావలసిన ఆడపిల్లలు కాత్యాయని వ్రతం ఆచరించాలి. సంక్రాంతి పండుగలో 4వ రోజును ముక్కనుమ అంటారు. ముక్కనుమ నాడు సాధారణంగా మాంసాహార ప్రియులు తాము ఇష్టపడే వివిధ మాంసాహార వంటకాలను వండుకొని కుటుంబ బంధుమిత్రులతో కలిసి తిని ఆనందిస్తారు. పండుగలోని మొదటి 3 రోజులు కేవలం శాకాహారమే భుజించాలి. ఇది శాస్త్రీయమైన సాంప్రదాయం, ఆరోగ్య సూత్రం. ఈ పండుగను కళ్ళారా చూడాలంటే పల్లెలకు వెళ్లాల్సిందే. గొబ్బెమ్మలు ముగ్గులతో ప్రతి ఇల్లు కళకళలాడుతుంది. పంట ఇంటికి చేరుకునే వేళ పశువులను అలంకరించి పూజ చేస్తారు. కోడి పందాలు, గాలిపటాలు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు చూడముచ్చటగా ఉంటాయి. కొత్త దంపతులు అత్తగారింటికి రావడం ఆనవాయితీ. పితృతర్పణాలు, దానాలు సంప్రదాయం. ఈ ముక్కనుమ నాడు మినుములు తప్పక ఉపయోగిస్తారు. మినపగారెలు తప్పక వండుతారు. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారు వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈ రాశి వారికి ఈరోజు అద్భుతమైన కార్యసిద్ధి ఉంటుంది. ఆత్మస్థైర్యంతో పనులు ప్రారంభించండి. మంచి సమయం. మీ నిజాయితీ నలుగురికి ఆదర్శం అవుతుంది. ప్రయత్న కార్యాలు ఫలిస్తాయి. శుభకార్యాలు చేస్తారు. అందరి సహకారం లభిస్తుంది. అధికారుల ఆదరణ పెరుగుతుంది. ఆధ్యాత్మిక ప్రవచనాలు, సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారస్తులకు అనుకూలమైన సమయం. ఉత్సాహంతో పనులు చేస్తారు. బంధువుల ద్వారా పనులు నెరవేరుతాయి. రోజువారీ కార్యకలాపాలు నిరాటంకంగా కొనసాగుతాయి. భాగస్వాముల మధ్య సత్సంబంధాలు నెలకొంటాయి. ఆదాయం పెరుగుతుంది. స్థిర చరాస్తుల మూలంగా రాబడి పెరుగుతుంది. పూర్వం పెట్టిన పెట్టుబడుల మూలంగా లాభాలు గడిస్తారు. ఆత్మీయులతో పనులు నెరవేరుతాయి. ఉద్యోగపరంగా ఉన్నత ఫలితం వస్తుంది. దేనికి వెనుకాడవద్దు. న్యాయం జరుగుతుంది. త్వరగా లక్ష్యాన్ని చేరుతారు. ఇంట్లో శుభాలు జరుగుతాయి. ఆర్థికంగా కొంత అనుకూల పరిస్థితులు ఉంటాయి. నూతన రుణాలు చేయవలసి వస్తుంది. దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. నూతన వ్యాపార ప్రారంభానికి ఆటంకాలు తొలగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. దైవ చింతన కలుగుతుంది. స్త్రీల మూలకంగా లాభాలు ఉంటాయి. ప్రయత్న కార్యాలన్నింటిలో విజయం పొందుతారు. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబం అంతా సౌఖ్యంగా ఉంటారు. అత్యంత సన్నిహితులను కలుస్తారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఇష్టదైవాన్ని స్మరిస్తే శాంతి లభిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. పనుల్లో బరువు బాధ్యతలు పెరుగుతాయి. తెలియని వ్యాపారాలలో పెట్టుబడులను వాయిదా వేసుకోవడం మంచిది. విద్యార్థులు ఎక్కువగా శ్రమించాల్సి రావచ్చు. ప్రయాణాల మూలంగా ఖర్చులు ఉంటాయి. సహోద్యోగులతో చికాకులు ఏర్పడవచ్చు. అధికారుల సహకారంతో పనులపై మనసు నిలుపుతారు. స్నేహితుల మూలంగా ధన వ్యయం. బంధుమిత్రులతో అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. రావాల్సిన సొమ్ము ఆలస్యంగా చేతికి అందుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఉద్యోగ ప్రయత్నాలలో ఆటంకాలు ఎదురైనా తాత్కాలికంగా ఊరట పొందుతారు. వాహనాల కొనుగోలు వాయిదా పడవచ్చు. పారిశ్రామికవేత్తలకు సిబ్బందితో అవగాహన పెరుగుతుంది. ఊహించని ఖర్చులు ఎదురు కావచ్చు. ఆలోచించి పనులు చేయడం అవసరం. సంతోషకరమైన జీవితం లభిస్తుంది. పనుల్లో అభివృద్ధి ఉంటుంది. అర్ధలాభం ఉంది. శ్రమ ఫలిస్తుంది. సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోండి. తెలివిగా వ్యవహరించి మంచి భవిష్యత్తును సాధిస్తారు. కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్య సమస్యలు ఎదురుకాకుండా చూడాలి. కుటుంబ సభ్యులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. వ్యాపారపరంగా భాగస్తులతో మాట పట్టింపులు ఉంటాయి. వృత్తి, ఉద్యోగాల్లో మరింత శ్రమ పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. సంతాన విద్యా విషయాలు అనుకూలంగా ఉంటాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. నూతన వస్తు ఆభరణాలను పొందుతారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలక్షేపం చేస్తారు. సూర్యనారాయణ స్తుతి మేలు చేస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈ రాశి వారు ఈరోజు పట్టుదలతో పనిచేసి విజయం సాధిస్తారు. ఒత్తిడి లేకుండా ఆలోచించండి. గత అనుభవం కాపాడుతుంది.
ఓర్పు ఆపదల నుంచి తప్పిస్తుంది. మిత్రుల సలహాలను స్వీకరించండి. తెలియని ఖర్చులు ఎదురవుతాయి. మొహమాటం వద్దు. ముఖ్య కార్యాల్లో శ్రద్ధ చూపండి. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. విద్యార్థులకు అనుకూలమైన సమయం. ఉద్యోగంలో పదోన్నతి పొందవచ్చు. ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఆరోగ్య సమస్యలు పరిష్కారమవుతాయి. ఉత్సాహంతో పనులు చేస్తారు. వ్యాపార భాగస్వాములతో సత్సంబంధాలు కొనసాగిస్తారు. వృధా ఖర్చుల కట్టడి అవసరం. స్నేహితులు బంధువర్గంతో మేలు కలుగుతుంది. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. కుటుంబ పెద్దల సలహాలు పాటించి సత్ఫలితాలు పొందుతారు. సాంస్కృతిక ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతారు. అధికారుల మెప్పును పొందుతారు. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించండి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా సాగుతాయి. వ్యాపార ఉద్యోగాలలో ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి. విలువైన గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉంది. వృధా ప్రయాణాలు ఎక్కువ చేస్తారు. బంధుమిత్రులతో విందులో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగ రంగాల్లో అనుకూలంగా ఉంటుంది. ఇష్టదైవ స్మరణతో ప్రశాంతత లభిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారు ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఇంట బయట వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఏవైనా సమస్యలు తలెత్తినా ఉత్సాహంతో వాటిని పరిష్కరించుకుంటారు. ఆరోగ్యం బాగుంటుంది. ఉద్యోగులకు పై అధికారుల అండదండలు లభిస్తాయి. పెట్టుబడులకు అనుకూలం. నూతన వ్యాపార యత్నాలు ఫలిస్తాయి. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. విద్యార్థులకు అనుకూలం. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. నలుగురి సహాయ సహకారాలు లభిస్తాయి. న్యాయపరమైన సమస్యలు తీరుతాయి. రాజకీయ ప్రభుత్వ పనుల్లో కార్య సాఫల్యం ఉంటుంది. దైవ బలం కాపాడుతుంది. అవరోధాలు తొలగుతాయి. అభీష్టం సిద్ధిస్తుంది. వెనకడుగు వేయకూడదు. ధర్మ మార్గంలో త్వరగా కార్యసిద్ధి ఉంటుంది. కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. ఉద్యోగంలో మంచి ఫలితాలు సాధిస్తారు. తగినంత ప్రణాళిక అవసరం. మిత్రుల సలహా పనిచేస్తుంది. ప్రయత్నాలు సత్ఫలితాన్ని ఇస్తాయి. ధనపరంగా ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. కొన్ని వ్యవహారాలలో మిత్రులతో సహాయ సహకారాలు ఉంటాయి. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో అధికారుల సమస్యలు తొలగుతాయి. కుటుంబ విషయాలపై అనాసక్తితో ఉంటారు. గృహంలో మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి. తలచిన కార్యాలు నెరవేరుతాయి. కొన్ని కార్యాలు విధిగా రేపటికి వాయిదా వేసుకుంటారు. స్త్రీలతో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆదిత్య హృదయం చదివితే మనశ్శాంతి లభిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈ రాశి వారికి ఈరోజు సకాలంలో పనులు పూర్తవుతాయి. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. రోజువారీ కార్యకలాపాలు సంతృప్తిగా ఉంటాయి. ఉత్సాహంతో పనులు చేస్తారు. ఖర్చులు కొంత పెరిగినా ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. బంధువుల రాకతో ఇల్లు సందడిగా ఉంటుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు కలిసి వస్తాయి. బాధ్యతలు పెరుగుతాయి. చేపట్టిన పనులను పట్టుదలతో నెరవేరుస్తారు. పారిశ్రామికవేత్తలకు సిబ్బంది సహకారం లభిస్తుంది. రాజకీయ ప్రభుత్వ పనుల్లో ఖర్చులు అధికం కావచ్చు. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. నిజాయితీ మిమ్మల్ని కాపాడుతుంది. ఉద్యోగ ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. వ్యాపారపరంగా కలిసి వస్తుంది. లక్ష్యం సిద్ధిస్తుంది. తలచిన కార్యాలు పూర్తవుతాయి. తీసుకునే ప్రతి నిర్ణయం లాభాన్ని ఇస్తుంది. ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. పెద్దలతో సంప్రదించి పనులు మొదలుపెట్టండి. మేలు జరుగుతుంది. అనుకున్న సమయానికి అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయుల ఊహించని ఆహ్వానాలు పొందుతారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా పురోగతి కలుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో ఊహించని లాభాలు అందుతాయి. ఉద్యోగంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఇతరులచే గౌరవించబడే ప్రయత్నంలో సఫలమవుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ప్రతి పని పూర్తి చేస్తారు. వృత్తిరీత్యా జాగ్రత్తగా ఉండడం మంచిది. విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇష్టదైవ ప్రార్థన శాంతినిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈ రాశి వారికి ఈరోజు మానసిక ఆందోళన తొలగుతుంది. ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. ఆకస్మిక భయం దూరమవుతుంది. ప్రయాణాల్లో మెలకువ అవసరం. ప్రయత్న కార్యాల్లో ఇబ్బందులు తొలగిపోతాయి. విదేశీయాన ప్రయత్నాలు ఫలిస్తాయి. అనవసరమైన వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. సహోద్యోగులతో మనస్పర్ధలు, పై అధికారులతో అభిప్రాయ భేదాలు తొలగిపోతాయి. మానసికంగా కొంత ఆవేదనకు గురవుతారు. పనుల్లో బరువు బాధ్యతలు పెరుగుతాయి. అనవసరమైన ఖర్చుల మూలంగా ముఖ్యమైన పనుల్లో సకాలంలో ఏర్పడవచ్చు. వాహనాల రిపేర్లు ముందుకు రావచ్చు. బంధువర్గం మూలంగా ఖర్చులు ఉంటాయి.
చేసే వృత్తిలో వ్యాపారంలో తలెత్తిన సమస్యలను ఓపికతో పరిష్కరించుకుంటారు. కొత్త పనులు వాయిదా పడతాయి. ఆస్తుల మూలంగా కొంత ఆదాయం పెరగవచ్చు. వ్యవసాయదారులకు ఇరుగు పొరుగుతో సమస్యలు తలెత్తుతాయి. కుటుంబంతో సఖ్యతతో గడుపుతారు. అదృష్ట యోగం ఉంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగపరంగా శుభకాలం. వ్యాపారంలో జాగ్రత్తగా ఉండాలి. గందరగోళ పరిస్థితులకు దూరంగా ఉండాలి. ఇంట బయట ఆనందప్రదంగా నడుస్తుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. ఎదురు చూస్తున్న ఫలితంలో పురోగతి ఉంటుంది. చేపట్టిన పనుల్లో అవరోధాలు, నూతన రుణ ప్రయత్నాలు కలిసి వస్తాయి. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలో స్థిరత్వం ఉండదు. వ్యాపారాలలో పెట్టుబడులకు ప్రయత్నాలు మందగిస్తాయి. ఉద్యోగస్తులకు రావాల్సిన అవకాశాలు చేజారుతాయి. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. విష్ణు ధ్యానం శ్రేయస్సునిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈ రాశి వారికి ఈరోజు పాత బాకీలు వసూలవుతాయి. ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. క్రమేపీ ఆదాయం పెరుగుతుంది. స్నేహితులు, బంధువుల సహకారం లభిస్తుంది. వృత్తి వ్యాపారాల్లో బరువు బాధ్యతలు పెరిగినా సకాలంలో పనులు పూర్తి చేస్తారు. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. సమాజంలో గుర్తింపు ఉన్న వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. సాంస్కృతిక ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పెట్టుబడులకు అనుకూలం. వ్యాపారస్తులకు ఆర్థిక ఒప్పందాలు కలిసి వస్తాయి. వ్యవసాయదారులకు, పారిశ్రామికవేత్తలకు మంచి సమయం. ఉత్పత్తి పెరుగుతుంది. భాగస్వాములతో సత్సంబంధాలు కొనసాగుతాయి. మంచి కార్యసిద్ధి ఉంటుంది. ధనలాభం సూచితం. ఉద్యోగపరంగా కలిసి వస్తుంది. వ్యాపారంలో సమస్యలు రాకుండా చూసుకోవాలి. పట్టుదలతో పనిచేయండి. లక్ష్యం నెరవేరుతుంది. ధర్మ చింతన రక్షిస్తుంది. దగ్గరి వారి సూచనలు పనిచేస్తాయి. అవరోధాలను అధిగమిస్తారు. శత్రుపీడ వెంటాడుతుంది. బంధువుల సహకారం లభిస్తుంది. నిరుద్యోగులకు అప్రయత్నంగా నూతన అవకాశాలు లభిస్తాయి. సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. సోదరుల నుంచి ఊహించని సహాయం అందుతుంది. చేసిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. వ్యాపారాలలో లాభాలు పొందుతారు. ఉద్యోగ వాతావరణం మరింత అనుకూలిస్తుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. నూతన వస్తు ఆభరణాలను పొందుతారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ఇతరులకు ఉపకారం చేయడానికి వెనుకాడరు. రుణ బాధలు తొలగిపోతాయి. శత్రు బాధలు ఉండవు. సూర్యస్థుతి శుభాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆదాయం స్థిరంగా ఉంటూ క్రమేపీ పెరుగుతుంది. వ్యాపారం లాభదాయకంగా సాగుతుంది. నిలిచిపోయిన పనుల్లో కదలిక వస్తుంది. ఇంట్లో సంతృప్తికర వాతావరణం ఉంటుంది. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. ఆరోగ్యంగా ఉంటారు. ఖర్చులు పెరిగినా రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. అలసట లేకుండా నిరంతరం పనిపై మనస్సు నిలుపుతారు. ప్రారంభించిన పనులు ఉత్సాహంగా పూర్తి అవుతాయి. స్థిర చరాస్తుల విషయంలో తగాదాలు పరిష్కారం అవుతాయి. బంధువర్గం మూలంగా పనులు నెరవేరుతాయి. కళాకారులకు అనుకూలం. కొత్త అవకాశాల ద్వారా ఆదాయం పెరుగుతుంది. ఆఫీసులో తోటివారితో, పై అధికారులతో స్నేహంగా ఉంటారు. వాహనం మూలంగా పనులు నెరవేరుతాయి. ప్రతి పని శ్రద్ధగా చేయాలి. ఆత్మవిశ్వాసం చాలా అవసరం. ఉద్యోగంలో న్యాయం జరుగుతుంది. కొందరు కావాలని అడ్డుపడతారు. సామరస్య ధోరణితో వ్యవహరించండి. తెలియని సమస్య ఒకటి ఎదురవుతుంది. మీ జీవన విధానంలో మార్పులను కోరుకుంటారు. సహోద్యోగులు పనిలో మీకు సహాయపడతారు. మీ ఆలోచనలతో కుటుంబ సభ్యులు ఏకాభిప్రాయానికి రానున్నారు. నేడు మీకు ధనలాభం గోచరిస్తుంది. వ్యాపారులకు ఆశించిన ఫలితాలు అందుతాయి. మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన పురోగతిని సాధిస్తారు. భూ సంబంధిత క్రయ విక్రయాల్లో లాభాలు అందుకుంటారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ముఖ్య వ్యవహారంలో ఆర్థిక సాయం అందుతుంది. ఇష్టదైవాన్ని స్మరిస్తే మేలు జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆర్థికంగా బాగుంటుంది. కష్టపడి పనిచేసి విజయం సాధిస్తారు. అనేక అవరోధాలు ఉన్నాయి. ప్రతి పని శ్రద్ధగా చేయాలి. ఆత్మవిశ్వాసం చాలా అవసరం. ఉద్యోగంలో న్యాయం జరుగుతుంది. కొందరు కావాలని అడ్డుపడతారు. సామరస్య ధోరణితో వ్యవహరించండి. శ్రేయోభిలాషుల ద్వారా పరిష్కారం లభిస్తుంది. త్వరలోనే మంచి భవిష్యత్తు ఏర్పడుతుంది. ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలపై మనసు నిలుపుతారు. అన్ని పనుల్లోనూ సంయమనం పాటిస్తారు. సహోద్యోగులతో స్నేహంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. ఆకస్మిక ఆర్థిక సమస్యల మూలంగా పనుల్లో కొంత జాప్యం జరగవచ్చు. విద్యార్థులకు అనుకూలం. ఉన్నత చదువుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. రాజకీయ ప్రభుత్వ రంగానికి సంబంధించిన పనులు నెరవేరుతాయి. కోర్టు వ్యవహారాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. తీర్థయాత్రలపై మనసు నిలుపుతారు. ఉద్యోగ ప్రయత్నాలు సంతృప్తికరంగా ఉంటాయి. పదోన్నతి కానీ బదిలీ కానీ పొందవచ్చు. పారిశ్రామికవేత్తలకు అనుకూలం. సిబ్బందితో అనుకూలంగా ఉంటుంది. ఉత్పత్తి పెరుగుతుంది. ముఖ్య కార్యాల్లో విజయం లభిస్తుంది. దైవ బలం కాపాడుతుంది.
నిండు మనస్సుతో తీసుకునే నిర్ణయం విజయాన్ని ఇస్తుంది. స్వయం కృషితో స్థిరత్వం వస్తుంది. ఉపద్రవాల నుంచి బయటపడతారు. ముఖ్య వ్యక్తుల సలహాలను తప్పనిసరిగా పాటించాలి. ఆదాయం స్థిరంగా ఉంటూ క్రమేపీ పెరుగుతుంది. వ్యాపారం లాభదాయకంగా సాగుతుంది. నిలిచిపోయిన పనుల్లో కదలిక వస్తుంది. ఇంట్లో సంతృప్తికర వాతావరణం ఉంటుంది. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. ఆరోగ్యంగా ఉంటారు. ఖర్చులు పెరిగినా రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. అలసట లేకుండా నిరంతరం పనిపై మనసు నిలుపుతారు. ప్రారంభించిన పనులు ఉత్సాహంగా పూర్తవుతాయి. స్థిర చరాస్తుల విషయంలో తగాదాలు పరిష్కారం అవుతాయి. బంధువర్గం మూలంగా పనులు నెరవేరుతాయి. కళాకారులకు అనుకూలం. కొత్త అవకాశాల ద్వారా ఆదాయం పెరుగుతుంది. ఆఫీసులో తోటివారితో పై అధికారులతో స్నేహంగా ఉంటారు. వాహనం మూలంగా పనులు నెరవేరుతాయి. ఇష్ట దైవాన్ని స్మరిస్తే మేలు జరుగుతుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈ రాశి వారు ఈరోజు సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆలోచనలను ఆచరణలో పెడతారు. ఇంట బయట సంతృప్తిగా ఉంటారు. అందరి సహకారంతో పనులు నెరవేరుతాయి. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. అనవసరమైన ఖర్చులతో పనుల్లో కొంత జాప్యం జరగవచ్చు. తలపెట్టిన పనుల్లో బరువు బాధ్యతలు పెరుగుతాయి. వాహనాల వల్ల ఖర్చులు పెరగవచ్చు. భూముల కొనుగోలు వాయిదా పడుతుంది. ఉద్యోగస్తులకు ఆఫీసులో పని భారం తగ్గుతుంది. అధికారులతో వివాదం ఏర్పడవచ్చు. ప్రయాణాల మూలంగా అలసటకు గులవుతారు. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. బంధువర్గంతో స్నేహితులతో వివాదాలు తలెత్తవచ్చు. చక్కని విజయాలు ఉంటాయి. అనుకున్నది సాధిస్తారు. ఆస్తి వృద్ధి చెందుతుంది. ఉద్యోగ వ్యాపారాల్లో అదృష్టవంతులవుతారు. బంధుమిత్రుల సహకారం ఉంటుంది. ఒక ఆపద నుంచి బయటపడతారు. శాంత చిత్తంతో సమస్యను పరిష్కరించుకోవాలి. దగ్గరి వారితో సమస్య సూచితం. ప్రశాంతంగా ఆలోచించండి. ఆటంకాలు తొలగిపోతాయి. గొప్పవారి పరిచయం ఏర్పడుతుంది. స్త్రీల మూలకంగా లాభం ఉంటుంది. మంచి ఆలోచనలను కలిగి ఉంటారు. బంధుమిత్రులను గౌరవిస్తారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా పొందుతారు. సత్కార్యాల్లో పాల్గొంటారు. గృహ అవసరాలకు ప్రాధాన్యం ఇస్తారు. శివారాధన శ్రేష్టం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈ రాశి వారు ఈరోజు కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. పిల్లల చదువు శుభకార్యాల విషయాల్లో అందరి సహకారం లభిస్తుంది. వాహనాలు భూముల క్రయ విక్రయాల ద్వారా ఆదాయం పెరుగుతుంది. విద్యార్థులకు అనుకూలమైన రోజు. బంధువులు సోదరుల మూలంగా పనులు నెరవేరుతాయి. కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది. న్యాయపరమైన చిక్కులు తొలగిపోతాయి. ఆఫీసులో తోటివారితో మనస్పర్ధలు తొలగిపోతాయి. చేస్తున్న పనిపై మనసు నిలపడం అవసరం. ఉత్సాహంతో ఉంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతారు. వ్యాపారస్తులకు భాగస్వాములతో సత్సంబంధాలు ఉంటాయి. వృధా ఖర్చుల నియంత్రణ అవసరం. ముఖ్య కార్యాల్లో విజయం ఉంటుంది. ఏకాగ్రత సడలకుండా పనిచేయండి. ఉద్యోగపరంగా ఇబ్బందులు ఎదురవుతాయి. నిజాయితీతో సమస్య తొలగుతుంది. వ్యాపారంలో మిశ్రమ కాలం నడుస్తుంది. ధర్మచింతన కాపాడుతుంది. నిందలు మోపేవారుంటారు. అపార్థాలకు తావివ్వకూడదు. కుటుంబ సభ్యులతో కలిసి తీసుకునే నిర్ణయం లాభాన్ని ఇస్తుంది. సన్నిహితుల నుంచి శుభవార్తలు అందుతాయి. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. కుటుంబ వ్యవహారాలలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాల్లో మరింత పురోగతి ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి రుణ ప్రయత్నాలు చేస్తారు. బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. నవగ్రహ శ్లోక పఠనం శుభప్రదం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆదాయం స్థిరంగా ఉంటుంది. పాత బాకీలు వసూలవుతాయి. శుభకార్యాల ప్రయత్నాలు ఫలిస్తాయి. మంచి వ్యక్తులతో స్నేహం ఏర్పడుతుంది. పనుల్లో బాధ్యతలు పెరిగినా సకాలంలో పూర్తి చేస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. విద్యార్థులకు ఉన్నత కాలం. మంచి సంస్థల్లో ఉద్యోగాలు రావచ్చు. బంధుమిత్రుల రాకతో ఖర్చు పెరిగినా ఆనందంగా ఉంటారు. భూ వాహన వ్యవహారాలు కలిసి వస్తాయి. వ్యవసాయదారులు అన్ని విధాలుగా సంతృప్తికరంగా ఉంటారు. పారిశ్రామికవేత్తలు న్యాయపరమైన సమస్యల నుంచి విముక్తులవుతారు. అనవసరమైన చర్చల జోలికి వెళ్ళకపోవడం మంచిది. ఆటంకాలు తొలగుతాయి. అనుకున్నది సాధిస్తారు. వ్యాపార లాభం ఉంటుంది. సమాజ హితం కోరి చేసే పనులు పేరు తెస్తాయి. గతంలో ఆగిన పనులను తిరిగి ప్రారంభిస్తారు. గృహ వాహన ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన బాధ్యతలను స్వీకరిస్తారు. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు అవసరం. మిత్రులతో విభేదాలు పరిష్కరించుకుంటారు. నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు. రాజకీయ వర్గాల ఆహ్వానాలు అందుతాయి. దూరపు బంధువుల కలయికతో ఆనందం కలిగిస్తుంది. వ్యాపార ఉద్యోగాలలో మరింత ఉత్సాహంగా పనిచేసి లాభాలు అందుకుంటారు. సంతాన వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తి ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి ఉంటుంది. ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశాలు ఉంటాయి.
ఏ విషయంలోనూ స్థిర నిర్ణయాలు తీసుకుంటారు. అనుకోని ఆపదల్లో చిక్కుకోకుండా గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లకుండా జాగ్రత్త పడడం మంచిది. ఆదిత్య హృదయం చదివితే శాంతి లభిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.